ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడుతాం. నమస్కారం. నమస్కారం గురుగారు, సాధారణంగా అందరూ ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో గుళ్ళకు వెళ్తూ ఉంటాం, పూజలు చేస్తూ ఉంటాం, మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటాం, అయినా కూడా మా కోరికలు నెరవేరట్లేదు అని అంటూ ఉంటారు. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడా, లేదంటే మనం చేసే పూజల్లో ఏదన్నా తప్పులు ఏదన్నా చేస్తున్నాం అని చెప్పి సాధారణంగా అందరికీ ఒక సందేహం ఉంటుంది. సో దీనికి సమాధానం ఏంటి గురుగారు? గుడి అనేటువంటిది ఒక యంత్ర నిలయం. ఈ యంత్రములోకి మనం వెళ్ళినప్పుడు ఏవైతే కనుక మనం కోరుకునేటువంటి కోరికలు ఉంటాయో, మన ప్రార్థనలు ఉంటాయో, మన యొక్క రిక్వెస్ట్లు ఉంటాయో, వీటన్నిటినీ కూడా పరమాత్మ వినట్లేదు అనుకోవటం మన మూర్ఖత్వం. అన్నిటినీ పరమాత్మ వింటాడు. ఎందుకంటే ఈ జగత్తుకి ఆయన నాయకుడైనప్పుడు ప్రతి దానిని మనము చెప్పేటువంటి ప్రతి మాటని ఆయన ఏదో ఒక రూపంగా స్వీకరించడం అనేటువంటిది యథార్థంగా జరుగుతుంది. ఇక్కడ చాలామందికి మేము కోరుకున్నామండి, మా కోరిక తీరలేదు, ఏదో ప్రార్థన చేశాము, మా ప్రార్థన స్వామి వినలేదు, మా పూజలని స్వామి తీసుకోలేదు, అందుకని మాకు అనుకున్నటువంటి పని అవ్వట్లేదు అనేటువంటి ఒక భావనలో ఉంటారు. అది ఏమాత్రము మంచి మాట కాదు. అన్నిటినీ ఆయన స్వీకరిస్తాడు. దీంట్లో మన ప్రారంధానికి తగ్గట్టుగా మనకి ఏదైతే యోగ్యం ఉంటుందో, మనము దేనినైతే తీసుకుని మన జీవితంలో బాగుపడతామో అటువంటి మార్గంలోకే మనల్ని పెడతాడు తప్ప మనల్ని పూర్తిగా ఆయన కష్టంలోకి అయితే తొయ్యడు. ఇది చాలా మంది ఉపాసకులు కానీ, లేకపోతే నిత్యము గుడికి వెళ్ళే వాళ్ళు కానీ, భగవంతుణ్ణి విపరీతంగా విశ్వసించే వాళ్ళు కానీ నమ్మేటువంటి విషయం. ఏదైనా ఉందనుకోండి, మనకి పూర్వం నుంచి ఒక ఆచారం ఉంది. ఏదో ఒక 2-3 చిట్టీలు వేయటము, ఆ చిట్టీల్లో స్వామి చేయమంటే చేయటము, లేకపోతే మానేయటము, ఇలా కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. వీటన్నిటి యొక్క అర్థము ఏమిటంటే ఆయన మీద మనం పెట్టినటువంటి నమ్మకాన్ని మనము బాగా దృఢంగా పెట్టుకుని మన ప్రయత్నాన్ని కూడా చేయాలి. ఏదో స్వామికి చెప్పేశాము కాబట్టి ఇంకా ఆయన చూసుకుంటాడులే అనుకోకూడదు. మన ప్రయత్నము చేయాలి. అంతే ప్రయత్నము కంటే కూడా 100 నమ్మకం ఉండాలి. అంతే 100 నమ్మకంతో కూడుకున్నటువంటి శ్రద్ధ కూడా ఉండాలి. అప్పుడు మన కార్యము సాధన రూపం దాలుస్తుంది. ఇది నిరంతరము జరుగుతూ ఉండాలి. ఏదో ఒక్కసారిగా అయిపోయిందని కాదు, నిరంతరము జరుగుతూ ఉండాలి. అంతే తప్ప పరమాత్మ మనల్ని పరీక్షిస్తున్నాడా, ఇంకా మనం ఏదైనా చేయాలా, ఇంకా మనము నిరంతరము పూజలు చేస్తూ ఉండాలా, చేసిన పూజ సరిపోదా, లేదా మనం ఏమన్నా పాపాలు చేశామా అనేటువంటి భ్రాంతిలోకి వెళ్ళకూడదు. పాపాలు అనేటువంటివి ఏమీ ఉండవు. పాపము అనేటువంటిది ఏదైనా ఉన్నది అంటే కనుక అది మన అమాయకత్వంతో మనం చేసేటువంటిదే తప్ప తెలిసి మనము కావాల్సిగా చేస్తే అది మహాపాపం. తెలియక చేసేది దేనిని కూడా మనము పాపంగా తీసుకోం. అలా అని చెప్పి తెలిసినా కూడా తెలియనట్టు చేయటం అనేటువంటిది మహాపాపం. అందుకని ఏంటంటే విచక్షణతో భగవంతుడి మీద నమ్మకాన్ని పెడితే మనం అనుకున్నటువంటి పనులన్నీ కూడా అవుతాయి. స్వామి అనుగ్రహించడం తథ్యం. అంటే గురుగారు, భక్తితో ప్రార్థించినా కూడా ఒక్కొక్కసారి కోరికలు నెరవేరకపోవచ్చు అంటారు. అలా భక్తితో ప్రార్థించినా కూడా కోరికలు నెరవేరకపోవడానికి ఏమీ లేదు. అక్కడ అది చెప్పారు కదా, మన యొక్క ప్రారంధం. ఈ కోరిక మనకి ఓకే, ఇది మనము తగిది, ఇది మనకి సరిపడా కోరిక. మనకి తెలియదు కదా మనకి ఏది నచ్చుతుంది ఏది నచ్చదు అనేది. మనకంత విచక్షణ ఉండదు. ఆ విచక్షణను మనం కలిగి ఉండటానికి పరమాత్మ మీద మనము ఒక బరువును పెట్టడము, ఆయన్ని విశ్వసించి మనం కోరటం. అయ్యా నీ అనుగ్రహం ఉంటే చాలు, నేను ఈ పని అనుకున్నాను చెయ్యాలి. అయ్యా నేను ఈ ఉద్యోగంలో చేరాలనుకున్నాను, నీ అనుగ్రహాన్ని నాకు కురిపించు, నేను ఈ పనిని చేస్తాను అని మనం అనుకుంటే కనుక తప్పకుండా మనకి సాధ్యమవుతుంది. గురుగారు, భక్తులు సాధారణంగా చేస్తున్న తప్పులేంటి, దానివల్లే ఈ తప్పుల వల్లే కోరికలు నెరవేరకుండా పోతున్నాయంటే ఏం చెప్తారు? సాధారణంగా ఏం తప్పులు చేస్తారు? సాధారణంగా భక్తులందరూ కూడా ఎవరమైనా సరే
ఎటువంటి తప్పు చేస్తాము అంటే మీరు అడిగిన విధంగా మనము ఏదో ఒకటి కోరుకోవటం, అది జరగకపోవటము, వెంటనే మనము ఆ యొక్క పరమాత్మని కానీ, ఆ యొక్క గురువుని కానీ, ఆ యొక్క దేవతని కానీ మనము నిందించటము, ఏదో మనకి ఎందుకో చేయలేదు ఆయన, మనలాంటి వాళ్ళకి చేయడు, డబ్బున్న వాళ్ళకి దేవుడు, డబ్బు లేని వాడికి లెక్కలేదు అని మనం అనుకుంటాం. కానీ ఈ విశ్వములో డబ్బున్నా డబ్బు లేకపోయినా, భక్తున్నా భక్తి లేకపోయినా అందరికీ కూడా పరమాత్మ ఒకడే. ఇక్కడ భక్తిగా నువ్వు ఎంత ఆరాధన చేస్తున్నావు, ఎంత ఆయన్ని నమ్ముతున్నావు, నువ్వు ఎంత ఆయన్ని బిలీవ్ చేస్తే నీకు అంత సత్ఫలితాన్ని పరమాత్మ ఇవ్వగలుగుతాడు. మన కోరిక నెరవేరాలంటే ఏ విధంగా మనం పూజా కార్యక్రమాలు చేయాలి గురువుగారు? నిష్పక్షపాతమైనటువంటి పూజ మంచిది. ఇక్కడ చాలామందికి తెలుసు 2 రకాలైనటువంటి పూజలు ఉంటాయి. ఒకటి మంత్రోపచారంతో, ఇక్కడ 2 రకాలైనటువంటి పూజలు మనకి ఈ యొక్క కాలంలో కనిపిస్తూ ఉంటాయి. ఒకటి మంత్రోపచారమైనటువంటి పూజలు, మంత్రము, స్తోత్రము, మనము స్తవము చదవటము, భక్తిగా మనం పరమాత్ముని కొలవటము, ఒక విధిగా కొలవటం. ఇక్కడ 2వ పద్ధతి కూడా ఉంది. అదేంట్రా అంటే భక్తికి అతీతం. అది భక్తికి అతీతము. అట్ ద సేమ్ టైము నువ్వు ఎలా ఉన్నా పరమాత్మను కొలవటం, ఎలా ఉన్నా ఇంకా నిరంతరము పరమాత్మ స్మరణలో ఉండేటువంటి వాడు. ఎందుకంటే మనకి 4 వర్ణాలు చెప్పబడ్డాయి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇప్పుడు అన్ని వర్ణాల వారు పరమాత్మకి సమాత్మ, అన్ని వర్ణాల వారు పరమాత్మకి సమాంతరంగానే ఉంటారు. ఇక్కడ చాతుర్వర్ణాలలో మనం అధమ వర్ణంగా తీసుకున్నటువంటి చతుర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంత నియమము, మడి, శ్రద్ధ ఇవన్నీ కుదరవు. వాళ్ళకేంటి కన్నప్ప భక్తి లాంటి వాళ్ళది ఒక భక్తి అంతే. ఆ భక్తికి వాళ్ళు స్వామికి ఆసనం కావాలి, వెంటనే వాళ్ళు ఒంటి మీద ఉన్న తువాలు తులిపి వేసి స్వామికి కూర్చోండి అంటారు. మడికి అది వ్యతిరేకం. మడి వేరు, భక్తి వేరు. అంటే భక్తి చాలా ప్రధానం. ఇక్కడ మడి ప్రధానమా భక్తి ప్రధానమా అంటే 100కి 100% భక్తే ప్రధానం. నువ్వు భక్తిగా నువ్వు కనుక ఆరాధన చేయగలిగితే పరమాత్మ అనుగ్రహిస్తాడు. భక్తే ప్రధానము. కాబట్టి ఏ విధంగా మనం ఆచరణ చేయాలంటే భక్తితో, ఎటువంటి నిష్కామషము లేకుండా భక్తి ఉండాలి. అప్పుడు నువ్వు ఇచ్చినది పత్రం పుష్పం ఫలంతోయం ఆ పరమాత్మ పొందుతాడు. గురుగారు, చాలా మంది అంటూ ఉంటారు దేవుడు అసలు మా మాట వినట్లేదండి అని అంటూ ఉంటారు. అలా అనడం కరెక్టేనంటారా? పరమాత్మ ఎవరి మాట వినటానికి నేను ముందుగానే చెప్పాను కదా, ఈశ్వరుడు సర్వాంతర్యామి, ఆయన అన్ని ప్రదేశాలలో ఉంటాడు. ఇక్కడ మాట వినట్లేదు, మాట వింటున్నాడు అనేది పాయింట్ లేదు. నువ్వు చెప్పింది ప్రతిదానిని వింటాడు. నువ్వు చేసిన ప్రతి పనిని చూస్తాడు. ప్రతి శబ్దము కూడా ఆయనకు వినపడుతుంది. ఇక్కడ వినటము, ఆయన విన్నాడు వినలేదు అనేది మనం ఎలా జడ్జి చేస్తాం? మన పని అవ్వలేదు కాబట్టి, మనకు ఆన్సర్ రాలేదు కాబట్టి ఆయన వినలేదు. మనకు ఆన్సర్ వస్తే ఆయన విన్నట్ట. ఆన్సర్ రాకపోతే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఎన్నోసార్లు మనం కొంతమందికి ఫోన్లు చేస్తూ ఉంటాం, వాడు ఆన్సర్ చేయకపోతే లేనట్టేనా? ఉన్నాడు కానీ ఇగ్నోర్ చేస్తున్నాడు. ఎందుకని? నువ్వు సరైనటువంటి అంటే అప్పడగటానికి మనకు ఒకరికి ఫోన్ చేసాం, ఒకసారి అడిగాను, 2 సార్లు అడిగాం, 3వసారి మన ఫోన్ నెంబర్ చూడంగానే వీడు అప్పడగటానికే చూస్తున్నాడు అనే ఒక భావనకి మనమే వస్తాం. పరమాత్మ సృష్టించిన ఈ బుద్ధికి మనమే ఒక నిర్ణయానికి వస్తాం. అలాంటిది ఈ బుద్ధినే సృష్టించిన పరమాత్మ నువ్వు ఏ కోరికతో ఆయన్ని ప్రార్థిస్తున్నావు ఆయనకి తెలియదా? కాబట్టి ఆయన వెనకపోవటం అనేది ఏమీ ఉండదు. కానీ ఇది నీకు తగదు కాబట్టి దీనికి ఆన్సర్ బయటికి రాదు, అంతే. నీకు జరిగిందనుకోండి ఆన్సర్ వస్తుంది. అలాగే అదే కావాలి అని మనం ముండి పట్టుతో కూడా పరమాత్మని ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తూ ఉంటాం. నాకు అదే కావాలి, ఏదైనా పర్లేదు స్వామి, ఎంత కష్టమైనా పర్లేదు, నాకు ఇచ్చే వద్దురా 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 అని ఆయన అనేక మార్లు మనకి హెచ్చరిస్తారు. అయినా సరే లేదండి, నేను ఈ అమ్మాయిని ఇష్టపడ్డాను, లేకపోతే ఈ ఉద్యోగం కావాలి, ఈ డబ్బు కావాలి, ఈ శత్రువు నాశనం అయిపోవాలి, ఏదో ఒకటి మనం కోరిందే కోరుతాం. నీ కోరిక తీరటానికి కొంత సమయం పడుతుంది. బట్ నువ్వు కోరేది గట్టిగా నువ్వు కోరుతున్నావు కాబట్టి
ఉడుంపట్లాగా చివరికి అది తీరినప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే అప్పుడు పరమాత్మ కూడా నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఆయన అన్ని రకాలుగా ఆలోచన చేసి ఒక కాలము కర్మ ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు నిన్ను అనుగ్రహిస్తాడు. ఓవరాల్ గా ఈ అంశం మీద మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.